యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. ప్రేమ యేసుని ప్రేమ నాకున్న చాలు, యేసుంటే మేలు వేరే ఏమి వద్దు, వేరే ఏమి వద్దు. ప్రేమ యేసుని ప్రేమ. నోటి మాంద్యపు వాడ నేను, స్తుతులు తప్ప ఏమివ్వగలను. నోటి మాంద్యపు వాడ నేను, స్తుతులు తప్ప ఏమివ్వగలను. నన్ను పిలిచావే యేసు, ఎన్నుకున్నావే. నన్ను పిలిచావే యేసు, ఎన్నుకున్నావే. నీదు సేవే నాకు ప్రియము, నిన్ను చాటే బ్రతుకు చాలు. నన్ను నడుపుము నీదు త్రోవలు నా యేసువా. యేసులో ఇది శాశ్వతమైనది. ఈ 100వ కీర్తన మనం చూసుకున్నట్లయితే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని చెప్పి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే సంతోషిస్తూ, ఉత్సాహ గానం చేయిస్తూ, ఆనందంతో కీర్తనలు పాడుతూ, ఉత్సాహంగా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సంతోషించండి. ఈ మాటలన్నీ కూడా ఈ 100వ కీర్తనలో మనం చూస్తున్నాం. అయితే మన జీవితంలో ఎప్పుడూ ఈ విధంగా సంతోషంగా మనం స్తుతించలేకపోతున్నాం. ఇక్కడ మనం చూస్తే సంతోషంగా దేవుని స్తుతించండి, సమస్త దేశంలారా ఉత్సాహ ధ్వని బిగ్గరగా చేయండి, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయన సన్నిధికి సంతోషంతో రండి అనే మాటలు మనం చూస్తున్నాం. కానీ మన జీవితంలో మనం చూస్తే ఎల్లప్పుడూ ఆయన సన్నిధికి సంతోషంగా రాలేకపోతున్నాం. కానీ ఈ కీర్తనాకారుడు ఏ విధంగా సంతోషంగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నాడు? లేకపోతే ఈ కీర్తనాకారుడు ఇతరులకి సంతోషంగా రండి అని చెప్తూ ఎప్పుడు దుఃఖంతో ఈ కీర్తనాకారుడు వస్తున్నాడు అంటే, ఈ కీర్తనాకారుని యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ కీర్తనకారుడు ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందించే ఒక గొప్ప అలవాటును కలిగి ఉన్నాడు. అదేవిధంగా పౌలు భక్తుడు కూడా ఏమన్నాడంటే, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి ఆనందించండి అని చెప్పన్నాడు. కనుక మన జీవితంలో ఎందుకు మనం ఆనందించలేకపోతున్నాం? మనం ఎందుకు దేవుని సన్నిధికి సంతోషంగా రాలేకపోతున్నాం? మనం ఎందుకు అనేక సార్లు సంతోషంగా ఉండలేకపోతున్నాం అంటే, మనం సేవిస్తున్న దేవుడు, మనల్ని పోషిస్తున్న దేవుడు ఎవరో మనకి తెలియక అనేక సార్లు మన బాధలు మనమే భరిస్తున్నట్టు, మన కష్టాలు మనమే భరిస్తున్నట్టు, మన బాధ
బాధలు మనమే తీర్చుకొని మన కష్టాల నుంచి మనమే బయటికి రావాలి తప్ప మనకి సహాయం చేసేవారు ఎవరు లేరు అనే ఆలోచనతో ఉండడం వలన మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. కానీ ఈ కీర్తనాకారుడు ఎందుకు ఆనందించగలుగుతున్నాడు దేవుని బట్టి అంటే మంచి మాట ఇక్కడ ఉంది. అదేంటో తెలుసా? 3వ వచనం చూడండి, వర్స్ 3. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇది మన జీవితంలో మన హృదయంలో లోతుగా నాటుకుపోవాలి. ఇక్కడేమని అంటున్నాడు తెలుసా? మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను మేపు గొర్రెలము, ఆయన మేపుచున్న గొర్రెలము అని చెప్పి అంటున్నాడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని మన తల్లిదండ్రులు కన్నారు, మనమే కష్టపడాలి, మనమే మన మేత సిద్ధం చేసుకోవాలి, మన భోజనం మనమే కష్టపడి సిద్ధం చేసుకోవాలి, మనల్ని పోషించుకోవాలంటే మనమే ఏదో ఒక పని చూసుకోవాలి. ఇలాంటి ఎన్నో ఆలోచనలు కలిగి మనం ఉన్నాం. కానీ కీర్తనకారుడు అటువంటి ఆలోచన కలిగలేదు. నన్ను పోషించేవాడు ఆయనే, నన్ను కన్నవాడు ఆయనే, నన్ను సృష్టించిన వాడు ఆయనే, నా జీవితంలో నా బాగోగులన్నీ చూసుకున్నవాడు ఆయనే. ఆయన ఎటువంటి వాడు? సర్వశక్తిమంతుడైన దేవుడు. కనుకనే మన జీవితంలో ఎంతకాలం అయితే నేను నా బాధలు నేనే చూసుకోవాలి, నా కష్టాలు నేనే చూసుకోవాలి, నా బరువులు నేనే మోసుకోవాలి అని అనుకుంటామో అంతకాలం కూడా మన ముఖం మీద చిరునవ్వు అనేది ఉండదు. నేనే అన్ని భరించుకోవాలి, నేనే అన్ని తీర్చుకోవాలి అన్నంతకాలం కూడా మన జీవితంలో మనం ఆనందంగా ఉండలేం. కానీ నా బాధలు, నా యొక్క కష్టాలు, నష్టాలు తీర్చే ఒక దేవుడు ఉన్నాడని, ఆయనే నా దేవుడని, ఆయన నా గురించి పట్టించుకుంటున్నాడని మనం అనేకసార్లు ఆలోచించకపోవడం వల్ల ఆనందానికి బదులుగా మన ముఖాల మీద, మన జీవితాల్లోనూ చింత అనేది అలముకుంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుడు నన్ను పుట్టించాడు అనే అవగాహన కలుగుంటామో ఆ రోజున తప్పనిసరిగా ఈ చింత నుంచి మనం బయటకు వెళ్ళిపోతాం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఎందుకు ఆయన మీద వేయాలి? ఆయన మన తండ్రి అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుకనే మనం ఆయన మీద మన చింత వేయాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక మన జీవితంలో ఆయన మీద చింత వేయలేనప్పుడు మనం పాటలు పాడలేం, మనం ఆనందంగా ఉండలేం. ఎందుకంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం మీరు చూసినట్లయితే, ఐజయా చాప్టర్ 12 verse 2, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, నేను పాడడానికి, నేను సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనే అని చెప్పి అంటున్నాడు. ఈ రోజున మనం సంతోషంగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన అనేవాడు మన జీవితంలో లేకపోవడం వల్ల. ఆయన అనేవాడిని పూర్తిగా మన కష్టాల్లో పక్కన పెట్టేస్తున్నాం. ఆయన అనేవాడు అనేక సార్లు అనేక మంది బాధల్లో అసలు కనిపించట్లేదు. అందుకనే వారి జీవితంలో చింత, బాధ అనేది మన జీవితంలోకి వస్తుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి నిన్ను స్థాపించను. ఈ రోజున బుద్ధి లేని అవివేక జనమా అని చెప్తూ అంటుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, కొన్నిసార్లు మన జీవితంలో మన బాధలు, మన కష్టాలు, మన జీవితంలో వ్యతిరేకతలు వచ్చినప్పుడు మనం ఎందుకు చింతగా ఉన్నామంటే ఆ చింతను బట్టి మనం ఏమనుకోవాలంటే బుద్ధి లేని అవివేక జనం మేము అని. ఎందుకోసం అంటే ఆయన నీ తండ్రి కాడా, నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? నీ తండ్రి ఎంత శక్తి గలవాడో నీకు తెలుసా? ఆయన నీ తండ్రి కదా, ఆయన నిన్ను పుట్టించి స్థాపించలేదా? 100వ కీర్తనలో ఏమనుంది? ఆయనే మనలను పుట్టించాను, ఆయనే మనలను నిర్మించాను, ఆయనే మనలను మేపుచున్నాడు, మనము ఆయన గొర్రెలము అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున మన జీవితంలో సమస్తానికి ఆయనే ఆధారభూతుడు అని మనం గ్రహించకపోవడం వల్ల మన జీవితంలో మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఒక మంచి అవగాహనకు రావాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ మనం సమస్త దేశములారా అంటే ప్రతి మనిషి కూడా ఉత్సాహ గానం చేయొచ్చు దేవుని సన్నిధికి రండి. ఎందుకో తెలుసా? ఆయనే మనలను పుట్టించాను, మనము ఆయన వారము. ఆ మాట మీ హృదయంలో ఎప్పుడైనా ఉందా? నువ్వెవరికి చెందినవాడు అంటే నువ్వు ఆయన వాడు. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సరే ఆ పరిస్థితుల్లో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఆయన దానను, నేను ఆయన వాడను. ఆమెన్. ఎస్, నేను ఆయన దానను, నేను ఆయన వాడను అన్నది మన జీవితంలో గొప్ప ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. అంతేకాదు, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మన జీవితంలో మనల్ని పుట్టించిన వాడు ఆయనే, మనం ఆయన ప్రజలము, ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయనే మనల్ని పోషిస్తాడు. సో ఈ మంచి అవగాహన ఈనాటి సంఘానికి లేకపోవడం వలన ప్రతి దానికి చింతతో కృంగిపోవడాన్ని మనం చూస్తున్నాం. కానీ మన దేవుడు ఎప్పుడైతే ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటామో ఆ దేవుని యొక్క అద్భుతమైన సహాయం కూడా మనకు అందుతుంది. 33వ కీర్తన 21వ వచనంలో, Psalm 33 verse 21, అక్కడేమనుందో తెలుసా? ఆయనే మనకి సహాయమును కేడుమనై ఉన్నాడు అని చెప్పి అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయనే మనకి సహాయమై ఉన్నాడు, ఆయనే మనకు కేడుమై ఉన్నాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున ఇంత గొప్ప దేవుడు
మనకి సహాయంగా ఉన్నాడు అని మనం గ్రహించకపోవడం వలన మనం ఉత్సాహగానం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. 147వ కీర్తన 14వ వచనం మీరు చూసినట్లయితే, ఆయనే మనల్ని సృష్టించెను, ఆయనే మన సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు, ఆయనే మనకి మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచేవాడు. చూసారండి, ఆయనే 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 మనకి గోధుమలు ఇచ్చేవాడు, మనకి మంచి గోధుమలు ఇచ్చేవాడు, మనకి కొండ తేనెనిచ్చేవాడు, మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేసేవాడు, మన కుటుంబంలో ఉన్న ప్రతి సముద్రపు తరంగాలు లాంటివి వచ్చి మన మీద ఉవ్విళ్ళూరుతూ ఎగురుతూ ఉన్న ప్రతి దాన్ని కూడా అణిచేవాడు కూడా ఆయనే. 65వ కీర్తన 7వ వచనం, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణచువాడు. ఆయనే, ఎవరైనా ఆయనే, మనల్ని పుట్టించిన వాడు ఆయనే. మనల్ని పుట్టించిన ఆయనే ఎంత గొప్పవాడు అంటే, సముద్ర తరంగములను సముద్రములను వాటి తరంగములను అణచివేయుడు ఆయనే. మనల్ని పుట్టించిన ఆయనే ఎంత గొప్పవాడో తెలుసా? నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేయవాడు మనల్ని పుట్టించేవాడే. ఆయన ఎంత గొప్పవాడో తెలుసా? నీకు కొండ తేనెతో తృప్తిపరిచేవాడు, అతి శ్రేష్టమైన గోధుమలు ఇచ్చేవాడు ఆయనే. ఎవరైనా నిన్ను పుట్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నువ్వు ఎవరి దానవై ఉన్నావో, నువ్వు ఎవరి వాడు అయి ఉన్నావో ఆయనే ఆయనే అని ఈ మాటలన్నీ కూడా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నీ జీవితంలో ఎంత శక్తి కలిగిన దేవుడిని నువ్వు స్వీకరించగలుగుతున్నావా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని మీరు చూసినట్లయితే, ఐజయా చాప్టర్ 40 వర్స్ 29 అక్కడ ఏమనుందో తెలుసా? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే అని చెప్పింది. చూసారా, ఎవరైనా ఎవరి బలమిచ్చేవాడు తెలుసా? నిన్ను సృష్టించిన వాడు. అందుకే మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ రోజున మనకి అవగాహన లేకపోవడం వలన సమస్త దేశంలారా ఉత్సాహగానం చేయడి, సంతోషంతో దేవుని సన్నిధికి రండి అన్న మాటలో మనకి నిరుత్సాహాన్ని, నిరాశని కలుగు చేస్తున్నాయి. ఎందుకు మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం? ఎందుకు మనం ఉత్సాహగానం చేయలేకపోతున్నాం అంటే, మనల్ని సృష్టించిన వాడు ఎవరో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మనకేమై ఉన్నాడో, మనం ఆయనకేమై ఉన్నామో మనం గ్రహించకపోవడం వలన మన జీవితంలో అనేక సార్లు నిరాశలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున మన జీవితంలో ఒక మంచి అవగాహనకు వద్దాం. మీ చింతలు మీరే మోసేస్తున్నారని అనుకోకండి, మీ కష్టాలు ఎవరు తీరుస్తారని మీరు ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవుడు ఏమని అంటున్నాడు తెలుసా? నేనే మిమ్మల్ని సృష్టించాను, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేను మీకు తండ్రిని అని చెప్పి అంటున్నాడు. ఎవరు ఆ తండ్రి? మనల్ని పుట్టించిన తండ్రి ఎవరు? సముద్రాల ఘోషను, తరంగాలను అణిచేవాడు, సరిహద్దులు సమాధానం ఇచ్చేవాడు, శత్రువు యొక్క బలాన్ని మాన్పివేసేది వాడు, మన దేవుడు ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేసే దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. కనుక మనం ఉత్సాహంగా దేవుని అందులో సేవించగలుగుతున్నామా? దేవా, నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా సరే నేను నీ దానను. పరిస్థితి ఏదైనా వచ్చి ఇది ఎలా అని నీతో అన్నదనుకో, నేను ఆయన వాడను, నేను ఆయన దానను, ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడండి? యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును, ఆయనే చూచుకొనును. మన దేవుడు యెహోవా రాఫా, నేను స్వస్థపరచువాడును నేనే అని చెప్పన్నాడు. ఎవరు ఇంత గొప్ప దేవుడో తెలుసా? నిన్ను పుట్టించినవాడు. బుద్ధి లేని అవివేక జనమా, ఆయన నీకు తండ్రి కాడా? అంత గొప్ప తండ్రిని పెట్టుకొని నువ్వెందుకు అలా నీరసంగా నిరాశగా ఉన్నావు అని చెప్పి భక్తుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇంత గొప్ప తండ్రిని నువ్వు స్వీకరించగలిగే వ్యక్తివైతే నువ్వు నిజంగా ఆనందంగా ఉంటావు. నీ పరిస్థితులన్నింటిలో నువ్వు ఆనందంగా ఉంటావు. ఆ దేవుడు లేడు అనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నీరసంగా ఉంటావు. యేసయ్య పడవలోనే ఉన్నాడు, పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఈ తుఫాన్ని మనమే అణుచుకోవాలి, ఈ తుఫాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి, ఈ తుఫాన్లో ఈ పడవ మునిగిపోకుండా మనం మునిగిపోకుండా మనమే ట్రయల్ చేసుకోవాలని చెప్పి డొక్కులు మగ్గులు అన్ని పట్టుకొని పడవలోకి వచ్చి నీళ్ళన్నీ కూడా బయటకు తోడేస్తా ఉన్నారు. అందరూ కూడా తోడేసి అందరూ తోడండి అని. ఎంతసేపు తోడితే ప్రయోజనం ఏంటి? మొత్తం నీళ్ళు నిండిపోతానే ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చాడు యేసయ్య. నాయన, నీకు చింత లేదా? ఎంత హాయిగా పడుకున్నావు దేవా, ఎలా పడుకున్నావు నాయన అని చెప్పి అక్కడే ఉన్నాడు యేసయ్య. ఆయన పడవ అమరమున నిద్రించుచుండెను అని చెప్పింది. యేసయ్య అక్కడ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, బోధకుడా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాం అని చెప్పి అంటున్నాడు. దేవునికి చింత లేదండి. చింత ఏమనుంది? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తో ఆయన మీద వేయండి. సొంత ట్రయల్ చేశారు చాలాసేపు. ఆయన అలాగే పడుకున్నట్టుగా ఉన్నాడు. ఎలా పడుకుని పోతాడు చెప్పండి? ఆయన ఆ తుఫాన్లో ఎవరికైనా నిద్ర పడుతుందా? ఆయన మీద నీళ్లు పడవా? కానీ ఆయన పడుకున్నట్టుగా అలా ఉన్నారు. ఎందుకోసం అంటే వీరు ఎప్పుడైతే ఆయన వైపు చూస్తారో అప్పుడు వారికి వెలుగు కలుగుతుంది. ఎందుకు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆయన తట్టు చూడాలి. ఎవరైనా నన్ను పుట్టించిన వాని వైపు నేను చూడాలి, నిన్ను పుట్టించిన వాని వైపు నువ్వు ఎప్పుడు చూడాలి, అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. కనుకనే వారు ప్రయత్నాలన్నీ చేసేప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఒక్కసారి గాలిని గద్దించి మొత్తం నిమ్మలత్వాన్ని అక్కడ తీసుకొని వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన తట్టు చూశాడు. అప్పుడు ఏమైంది? అక్కడ ప్రశాంతమైన వాతావరణం వచ్చింది. నిన్ను పుట్టించిన వాడి వైపుకి నువ్వు చూడాలి, నిన్ను పుట్టించిన వాడు ఆయనే అని గ్రహింపు
ఎప్పుడు నీ ముందు ఉండాలి. నీ పరిస్థితిని నువ్వే డీల్ చేద్దామని ఎప్పుడు అనుకోవద్దు. నీ పరిస్థితిని నిన్ను పుట్టించిన వాడి చేతిలో ఉందని తెలుసుకొని ఆయన వైపు నువ్వు చూడాలి. ఎందుకంటే ఆయనే మనలను మేపు గొర్రెలము. మనం ఆయన వల్లనే మేపబడుతున్నాం, ఆయన వల్లనే మనం పోషించబడుతున్నాం. మన జీవితంలో ప్రతి అక్కరిని తీర్చువాడు ఆయనే. నేను అని నేనే చూసుకోవాలని నువ్వు అనుకుంటే నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు బాధతోనూ వేదనతోనే ఉంటావు. కానీ నేను కాదు, నా ప్రభువే అని చెప్పి మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దావీదు భక్తుని వలె మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం. దావీదు భక్తుడు ఏమన్నాడు? నేను నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును అని చెప్పన్నాడు. దేవుని సహాయం వలన నేను దేన్నైనా దాటుతాను, నా శత్రువుని నేను జయిస్తాను అని గొప్ప అవగాహన కలిగి ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా ఇటువంటి భక్తుల యొక్క అవగాహనలోకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనం కూడా ఆనందించగలుగుతాం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు గలతీ 2:20, ఇక నువ్వు జీవించేవాడునో నేను కాదు. నేను ఎలా ఉంటుంది? తెన్నగా నుంచి ఉంటుంది కదా. నేను అంటూ ఉంటే వాళ్ళ మీద బరువు ఎక్కువైపోతుంది. 102వ కీర్తనలో దేవుడు ఏమని రాయించాడు? నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేశాను. చూసారా, నేను అనేవాడు ప్రయాణం చేస్తుంటే దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి యొక్క బలాన్ని కృంగజేశాడంట. మన జీవితంలో కూడా నేను అనే పరిస్థితి ఉండకూడదు. సీ ఫర్ క్రైస్ట్. ఇక మీదట నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కనుక మనం ప్రభు వైపుకి చూసామా మన జీవితంలో సిగ్గుపడిన వ్యక్తులుగా ఉంటాం. మన జీవితంలో మన కష్టాల్ని మనమే డీల్ చేద్దామని అనుకోకుండా ఆయన మన తండ్రి అని ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో ఆ దేవుడు మనల్ని తప్పనిసరిగా కాపాడి మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. జార్జ్ ముల్లర్ అనే గొప్ప దైవజనుడు ఆర్ఫనేజ్ నడిపించేవాడు. కానీ అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా ఒక రోజు మొత్తం నిండుకున్నాయి. శాలరీస్ ఇవ్వడానికి కానీ రేపటి దినాన్ని పేద పిల్లలకు భోజనం పెట్టడానికి కానీ అతని దగ్గర ఏమీ కూడా లేదు. ఆ సమయంలో ఒకలాంటి బాధ వచ్చినప్పుడు వెంటనే మోకరించి, ప్రభువా ఈ యొక్క పిల్లలు నీ వారు, నేను నీ వారిని, మేము మీ ప్రజలము, నీవు మోపే గొర్రెలం కనుక మాకు ఇప్పుడు అవసరం ఉంది, నువ్వు అర్జెంటుగా మాకు సహాయం చేయి తండ్రి అని అటు ఇటు చూడకుండా ప్రభు వైపుకి చూడడం మొదలు పెట్టాడు. అలా చూస్తున్నాడు. రేపు ఉదయం కల్లా ధనం కావాలి, తెల్లవారింది, పిల్లలకి టిఫిన్ పెట్టడానికి ఏమీ లేదు. అలా చూస్తుండగానే ఒక స్త్రీ వచ్చి ఒక మూట ఇచ్చేసి, ఒక చిన్న సంచి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఎందుకో నాకు రాత్రి కల్లో దేవుడు కనిపించి ఈ మూటని కిమ్మని చెప్పాడు, తీసుకో అని ఇచ్చింది. అది తీస్తే అందులో విలువైన వజ్రం ఒకటి, అదేవిధంగా విలువైన నగలు అందులో ఉన్నాయండి. అవన్నీ చూసి దేవుని ఎంత స్తుతించాడంటే, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. నిన్ను నీవే మేపేసుకుంటున్నావు అని అనుకుంటున్నావా? లేకపోతే నేను దేవుడు మేపుతున్నాడని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు పోషించేవాడైతే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవా కొరకు ఎదురు చూచే వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. చూసారా? సో ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆ యొక్క కానుకలను స్వీకరించాడో ఎంతో ఆనందంతో వెంటనే అందులో ఉన్న వజ్రాన్ని తీసుకొని కిటికీ మీద యెహోవా ఈరే అని రాసి అది అమ్మి అనేక నెలలు ఆ పేద పిల్లల్ని పోషించగలిగాడు. సో ఆయన మీద అనుకున్నప్పుడు ఆయన యొక్క రకమైన ఆయన శక్తితో కూడిన ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాం. కీర్తనాకారుడు కూడా అదే అంటున్నాడు, ప్రభువుని బట్టి ఆనందించండి, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఈనాటి సంఘానికి అది చేత కావట్లేదు. ఎలా సంతోషంగా ఉండాలి? ఎలా సంతోషంగా ఉండగలం? నా ప్రభువు నన్ను పుట్టించాడు, ఆయన నా తండ్రి, నేను ఆయన దానను, ఆయన వాడను, ఆయన వైపు గొర్రెను, దేవుడు నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని ఎప్పుడైతే ఆయన వైపు చూస్తామో, నన్ను పోషించేవాడు ఆయన అయితే నేనెందుకు తొందరపడాలి, నన్ను విడిపించేవాడు ఆయన అయితే నేనెందుకు టెన్షన్ పడాలి, నన్ను ఆశీర్వదించేవాడు ఆయన అయితే నేనెందుకు తొందరపడాలి, నా మరణం, నా జీవం, నా జీవితంలో ప్రతి ఘట్టం కూడా సర్వశక్తిమంతుడైన దేవుని చేతిలో ఉంటుండగా నేనెందుకు భయపడాలి? అటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు? ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. కనుక దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మనకి తప్పనిసరిగా అద్భుతమైన సహాయాన్ని అందిస్తాడు. కనుక ఎవరికో ఇచ్చేలాగానే నీకు కూడా ఇస్తాడని నువ్వు అనుకోవద్దు. నీకు నువ్వు అనుకున్న మార్గంలో దేవునికి సహాయం చేస్తాడు. కనుకనే మన జీవితంలో మనం ఎప్పుడు వేరే మార్గాల్లో చూడకూడదు. ఏలియాకి కాకుల ద్వారా ఆహారం పంపించాడు కనుక నేను కూడా రోడ్డు మీద నించుంటే కాకేమైనా రొట్టె కానీ మాంసం కానీ పడేస్తుందేమో అని మనం ఆలోచించకూడదు. ఏలియాకి ఎలా తీర్చాడో నీకు ఇంకొకలా తీరుస్తాడు. ఒక సువార్తికుడు ఒక రోజున ఒక సాక్ష్యం చదివాడు. ఆ సాక్ష్యంలో ఏంటంటే ఒక మిషనరీ ఒక ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ వరదల్లో చిక్కుకున్నాడు. వరదల్లో చిక్కున్నాక అతని పీకల లోతుకు నీరు వచ్చేసి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఆ నీటిలో మునిగిపోతూనే, దేవా నాకు సహాయం చేయి, నేను ఎందుకు చింతించాలి, నువ్వు నా దేవుడువు కదా, నువ్వు నా తండ్రివి కదా, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసినప్పుడు సడన్గా ఒక మేఘం వచ్చి అతను అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక ఎత్తైన కొండ మీద నిలబెట్టింది. ఈ సాక్ష్యం చదివినాక ఈ వ్యక్తి చాలా దేవుని స్తుతించాడు. దేవుడు ఎంత చక్కగా సహాయం చేశాడు, ఎంత చక్కగా మన జీవితంలో మనల్ని పట్టించుకుంటాడు. మనం అనుకుంటాం అయిపోతుంది, దేవుడు నాకు అసలు చూడట్లేదు అని చెప్పి. దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నీ కాసే చూస్తున్నాడు, నీ వైపే ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎన్ని శ్రమల్లో ఉన్నావో, ఎన్ని కష్టాల్లో ఉన్నావో అన్నీ ఆయనకి తెలుసు. కానీ నీకు నీ రకంలో తగిన సమయంలో దేవుని జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈ మిషనరీ ఈ సాక్ష్యం చదివిన తర్వాత అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు అనుకున్నాడు. ఒకరోజు ఈ మిషనరీ కారులో వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి కూడా అలాగే వరదల్లో చిక్కుకున్నాడు. నదిలో చిక్కుకుండిపోయినాక నీళ్లు ఉధృత
మొత్తం పెరిగిపోతా ఉంది. ఇంతవరకు కూడా నీళ్ళు వచ్చేసినాయి. కారు అందులో ఆగిపోయింది. ఆగిపోయినాక ఏం చేయాలో తెలియక సాక్ష్యం గుర్తొచ్చి వెంటనే ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇంత లోతు నీటిలో మునిగిపోతూ, ప్రభువా నా కోసం ఒక మేఘాన్ని పంపించి నన్ను రక్షించు అని చెప్పి అలా అన్నాడు. కానీ మేఘం రాలేదు. ఇంతవరకు నీళ్ళు వచ్చేసినాయి, చాలా పైకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ లోపల ఒక పడవ వచ్చింది. పడవ వచ్చినాక, ఏమండి రండి, మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాం, వచ్చేయండి అని అన్నారు. చూశాడు, వద్దండి మీరు వెళ్ళిపోండి, నాకు వేరొక సహాయం వస్తుంది అని చెప్పి అన్నాడు. ఏం సహాయం కావాలి ఇతనికి? మేఘమే తీసుకెళ్ళాలి ఇతన్ని కూడా. సో ఆ పడవ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక ఇంకా మునిగిపోతుంది. ఇక్కడ వరకు వచ్చేసింది. చివరికి ఏం చేశాడంటే కారు ఎక్కిపోయి కారు మీద నించొని, ప్రభువా నాకు సహాయం పంపించు అంటున్నాడు. ఇక్కడ వరకు కారు మీద కూడా నీళ్ళు వచ్చేసినాయి. కారు ఎక్కినా అంతవరకు నీళ్ళు వచ్చినాయి. ప్రభువా నాకు సహాయం పంపించు అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నా తండ్రివి కదా, మేము నీ వారము కదా, నీ ప్రజలం కదా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఒక హెలికాప్టర్ వచ్చింది. వచ్చి ఒక తాడు దించి, కమాన్ ఈ తాడు పట్టుకొని పైకి రండి, మిమ్మల్ని సేఫ్గా అవతలు దించుతాం అని చెప్పంటే, వద్దు వెళ్ళిపోండి, నాకు వేరే సహాయం వస్తుంది అని చెప్పన్నాడు. ఇతనికి మేఘమే రావాలి ఇతనికి కదా. సో హెలికాప్టర్ కూడా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినాక అలాగనే నీళ్ళు పైకి వచ్చి అలా ఇంతవరకు వచ్చి చివరికి ఆ నీటిలోనే కొట్టుకుపోయి చనిపోయాడు. చనిపోయి వెంటనే పరలోకంలోకి వెళ్ళేటప్పటికి మొట్టమొదట భక్తుడైన పేతురు ఎదురయ్యారంట. పేతురు ఎప్పుడైతే ఎదురయ్యాడో వెంటనే ఈ వ్యక్తి చాలా బాధ అనిపించింది. అదేంటండి, దేవుడు సహాయం కేయడం అంటారు కదా, నన్ను ఇంత త్వరగా పరలోకాన్ని తీసుకొచ్చారండి, నేను ఎంతో ప్రార్థన చేశాను సహాయం కోసం, మేఘం పంపిస్తారని, నాకు ఎందుకు సహాయం పంపించలేదు అన్నట్టు. వెంటనే పేతురు అన్నట్ట, అదేంటి ఒక పడవ ఒక హెలికాప్టర్ నీ కోసం పంపించాం కదా అని చెప్పి అన్నాడంట. అంటే ఏంటి, అతనికి మేఘమే రావాలి. వాళ్ళకి మేఘం వచ్చింది, నాకు మేఘమే రావాలి కదా. సో అందుకోసం అని చెప్పి దేవుడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడు. రైట్ టైంలో నీకు ఎలా సహాయం చేయాలో అలా చేస్తాడు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని దగ్గర నుంచి నాకు తప్పనిసరిగా సహాయం దొరుకుతుంది. ఆమెన్. నీ గుండెల్లో నొప్పి వస్తుందా, నీ కడుపులో నొప్పి వస్తుందా, నీకు వృద్ధాప్యం వస్తుందా, నీ జీవితంలో ప్రతి అప్పు నేను భయపెడుతుందా, జీవితంలో ఏం చేయాలో తెలియక ఇవన్నీ ఎలా అని అంటుందా? ఒకే ఒక్క సమాధానం, నేను ఆయన దానను. హల్లెలూయా. నేను ఆయన వాడను. ఎవరు వాడను? సర్వశక్తిమంతుడైన దేవునికి చెందిన వాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని మా కొరకు ప్రాణం పెట్టిన మంచి కాపరి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము నీ వారమని ప్రభువా, ఇంత గొప్ప దేవుని ప్రజలమని నువ్వు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. నీవే మమ్మల్ని పుట్టించావు, మమ్మల్ని సృష్టించావు, నీవే మాకు తండ్రివి, నీవే మమ్మల్ని పోషించువాడువు. నీ చేతిలోనే సర్వ సృష్టి కూడా ఉంది గనుక ప్రభువా, మా ప్రతి పరిస్థితి మీ స్వాధీనంలో ఉంది గనుక సమస్తాన్ని నెమ్మలపరిచి సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేసే దేవుడు అని నిన్ను పట్టుకొని ఆనందంగా నిన్ను స్తుతించి జనాంగంలో మమ్మల్ని కూడా చేర్చమని అడుగుతున్నాం. ఎంతమంది అశాంతితో, గొడవలతో, అల్లర్లతో, భార్య భర్తలు కొట్లాటలతో ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభువా. ఈ సంవత్సరం వారికి మారు మనసు దయచేయండి. రహస్యంగా నీ మందిరానికి రాకుండా స్వేచ్ఛగా నీ మందిరానికి వచ్చే భాగ్యం దయచేయండి ప్రభువా. నిజమైన మార్పు ప్రతి ఒక్కరికి కలుగు చేయమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయిన వారు ఉన్నారో వారిని ఈ సంవత్సరం లేవనెత్తండి ప్రభువా. ఆర్థిక బంధకాల నుంచి విడిపించండి, సమృద్ధితో నింపండి, వారి వ్యాపారాన్ని దీవించండి, పెట్టుబడికి సమృద్ధిని దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి చక్కని ఆలోచన దయచేయండి. మంచి ఉద్యోగాలు వారు సంపాదించుకోగలటకు సాయం చేయండి తండ్రి. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో వారందరికీ గొప్ప విజయాన్ని దయచేయండి. కోర్టు తగాదాల నుంచి విడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో ఈ సంవత్సరం నిశ్చితానుసారమైన మంచి క్రైస్తవ వివాహాలు వారికి జరగలటకు సహాయం చేయమని అడుగుతున్నాం. ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో, అనారోగ్యాలతో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. ఈ సమయంలో వారందరినీ మీ పాదాల జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో నాయనా, ఇప్పుడు ఈ విశ్వాసంతో ప్రతి శరీరాన్ని తాకుతున్నాం తండ్రి. ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అనారోగ్యం మీద యేసు నామాన్ని ప్రకటిస్తున్నాం తండ్రి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, ఇదే యెహోవా వాక్కు అని చెప్పిన దేవా. ప్రతి శరీరంలో ఉన్న ప్రతి రోగాన్ని ఇప్పుడే యేసు నామములో విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఈ దివ్య శక్తి ప్రతి శరీరాన్ని తాకునుగాక. గొప్ప స్వస్థత వారికి దయచేయండి. ఈ క్షణంలోనే ప్రభువా సంపూర్తిగా వారికి విడుదలను దయచేయండి. ఎంతమంది గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు వారి గర్భం యేసు నామములో ఆశీర్వదిస్తున్నాం తండ్రి. చక్కని గర్భఫలాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసులో ఆనందం. ఇది శాశ్వతమైనది. నీవు
అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. చెప్పనా చెప్పనా యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును, గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా, గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా, ప్రాణమే పెట్టినా ఈ ప్రేమ మరతునా. చెప్పనా 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 యేసుని ప్రేమను, చూపనా చూపనా మార్చిన బ్రతుకును. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది, నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను, నిరాశల నిసిలోన ఉషోదయం వచ్చింది, యేసుని ప్రేమే నన్ను బ్రతికించెను. కలలా ఉన్నది నేనేనా అన్నది నిజమవుతున్నది నీవు నాతో అన్నది. నువ్వెప్పుడు హెచ్చింపబడతావో తెలుసా? నువ్వు ఓర్చుకున్నప్పుడు హెచ్చింపబడతావు. దేవుడు నీ శత్రువు ఎదుట నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఎవరైతే నిన్ను తొక్కాలని అనుకున్నారో అక్కడే దేవుడు నిన్ను నిలవబెడతాడు. These are the days of Elijah, declaring the word of the Lord. And these are the ఈ అంచె దినాల్లో ఎవరైనా ఏ శ్రమలోనైనా నిలవబడి దేవుని నామాన్ని మహింపరచాలి అని అనుకుంటే వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు నన్ను ప్రేమిస్తున్నాడు. And though these are days of great trials, of famine and darkness and sword, still with a voice in the desert crying, prepare ye the way of the Lord. Behold, ఈ రోజున కూడా దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో ధననిధిని పెట్టాడు. ఎవరైతే ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారి జీవితంలోనే దేవుడు వర్ధిల్లుట అనేదాన్ని వారి అనుభవంలో ఉంచాలని కోరుకుంటున్నాడు. and out of Zion's hill salvation comes. These are the days of మా చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నంబర్ 70, డోర్ నంబర్ 10-288-1/3, విశాలాక్షి నగర్, మెయిన్ రోడ్, విశాఖపట్నం 530043. A new address, Brother Samuel Karmoji, plot number 70, door number 10-288/1/3, Visalakshi Nagar Main Road, Vishakhapatnam 530043, Andhra Pradesh, India. Our phone numbers 9701-400-777, 98483-50332. Our website www.samuelkarmoji.com. Our email samuelkarmoji@gmail.com. యేసులో ఈ జీవితం ఆనంద